గత 24 గంటల్లో భారతదేశంలో ఏం జరిగిందో చూసేద్దాం. కోవిన్ సర్టిఫికేట్ మీదున్న పీఎం మోదీ ఫోటోని తీసేయడంతో హెల్త్ మినిస్ట్రీ స్పందిస్తూ ఎలక్షన్ కోడ్ వల్ల ఫోటో తీసేశామని క్లారిఫై చేశారు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలకి ఏబీడీ స్పందిస్తూ క్రికెట్ పై అవగాహన లేని వారు కూడా కోహ్లీని విమర్శిస్తున్నారు, ఒకసారి డేటాని చూడండి, మీరు ఎన్ని క్రికెట్ గేమ్లు ఆడారు అని విమర్శలకి సమాధానం చెప్పాడు. పీఎం మోదీ మాస్ రేపిస్ట్ ని సపోర్ట్ చేస్తున్నారని రాహుల్ మీడియాతో అన్నారు. బీజేపీ ఎంపీ ప్రజ్వాల్ సెక్స్ స్కాండల్ వీడియోస్ బయటికి రావడంతో జర్మనీకి పారిపోయాడు. ఈ విషయంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజ్వాల్ 400 అమ్మాయిల్ని రేప్ చేసి వీడియోస్ తీశాడు, ఇది సెక్స్ స్కాండల్ కాదు, మాస్ రేప్ అని పీఎం సపోర్ట్ అతనికి ఉందని అన్నారు. కోవిషీల్డ్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న వార్తలకి కోవాక్సిన్ స్పందిస్తూ కోవాక్సిన్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని భారత్ బయోటెక్ అన్నారు. టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డిని తన చెల్లి షర్మిల తనకెందుకు వ్యతిరేకమని అడిగితే చంద్రబాబు నాయుడు ఆడిన చెత్త పాలిటిక్స్ గేమ్ షర్మిల మైండ్ ని